కొంతమంది మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు కవితని సస్పెండ్ చేశారు. అనంతరం పరిణామాలను చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. సో ఎలాంటి సమాలోచనలు చేయబోతా ఉన్నారు కవిత ఈరోజు ప్రెస్ మీట్ అనంతరం? ప్రెస్ మీట్ కవితక్క గారే మాట్లాడతారు. తన నెక్స్ట్ కార్యాచరణ ఏంది, నెక్స్ట్ స్టెప్ ఏంటిది అని కవితక్క గారే ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నారు. మాట్లాడిన తర్వాత తనది ఏ నిర్ణయమైనా, ఏ స్టెప్ తీసుకున్నా, ఎలాంటి కార్యాచరణ ఉన్నా జాగృతి కార్యకర్తలం మేమందరం కవితక్కతోటే ఉంటాం. కవితక్కకు సపోర్ట్గానే ఉంటాం. ఆమె మాకు సపోర్ట్, మేము ఆమెకి సపోర్ట్. సో జాగృతి సంస్థ ఏర్పరిచినప్పటి నుంచి కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ కావచ్చు, మొత్తం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నారు. సో అదే తరహాలో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి వేరు పడ్డ తర్వాత కూడా, బయటకు వచ్చిన తర్వాత కూడా రాబోయేటువంటి ఒక నెల రోజుల్లో రాబోయేటువంటి బతుకమ్మ సంబరాలన్నీ కూడా జాగృతి తరపున పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మీకు కార్యకర్తలకు, మహిళా కార్యకర్తలకు ప్రధానంగా చెప్పినట్టుగా కొంత సమాచారం ఉంది. ఖచ్చితంగా మేము బతుకమ్మ పండుగ అనేది ఒక 2-3 నెలల ముందు నుండే ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా అదే విధంగా ప్లాన్ చేసుకున్నాం. గతంలో కొన్ని పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, పార్టీ నాయకత్వానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ మేము తగ్గించుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరికి భయపడలేదు, ఏ విషయంలో తగ్గలేదు. ప్రతి కార్యక్రమాన్ని మేము చాలా యాక్టివ్గా ప్రతి జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణలో జాగృతి అంటే ఏందో గ్రామ స్థాయిలో విస్తరించేలా ప్రోగ్రామ్స్ అనేవి చేస్తాం. ఇప్పుడు ఢిల్లీలో కూడా మీకు సంబంధించినటువంటి కవిత ప్రధాన అనుచరులు ఈ కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పనిచేస్తూ ఉన్నారు గత నెల రోజుల నుంచి అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజంగానే పార్టీ రిజిస్ట్రేషన్ జరగబోతుందా? టీఆర్ఎస్ పార్టీ నాది అని నిన్నటి వరకు చెప్పినటువంటి కవితక్క అలాంటి ఆలోచనలు చేయలేదు. నిన్న పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఇప్పుడు మేము చేసుకోక తప్పదు. మాకంటూ ఒక సొంతంగా పార్టీ కావచ్చు, సంస్థ కావచ్చు, ఏదైనా మాకు ఉండాలి. అక్కకు సంబంధించింది కూడా గ్రామస్థాయి వరకు చాలా క్యాడర్ ఉన్నారు. క్యాడర్ని కాపాడుకోవడం కోసం కూడా అక్కకు ఒక నిర్దిష్టమైనటువంటి పార్టీ ఖచ్చితంగా ఉండాల్సింది. ఇప్పుడు బీఆర్ఎస్కి పోటాపోటీగా ముందుకెళ్లేటువంటి సత్తా ఖచ్చితంగా కవిత పార్టీకి ఉంది అని ఒప్పుకోవచ్చా? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనేది కాదు, కవితక్క ఇస్ దిస్ స్పెషల్. తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప మహిళ, ఒక ప్రత్యేకత ఉన్నటువంటి మహిళ అంటే కవితక్క. ఎవరితో పోటీ పడ్డంగా తనకున్నటువంటి ప్రత్యేకమైన శైలి ఏంటిదనేది దేశంలోనే ఒక మంచి ఎంపీగా అందరిలో మంచి స్థానం పొందినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా పోటీ అని కాకుండా అందరికంటే మంచి కార్యక్రమాలు, ప్రజల అవసరాలు ఏంటిదో తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల అవసరాలు తగినట్టు పనిచేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ తరుణంలో పనిచేస్తారు. ఇప్పుడు మీరేమో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ చెప్పినట్టు వింటా ఉన్నారు, బీజేపీ చెప్పినట్టు వింటా ఉన్నారు. ఈవెన్ కవిత కూడా బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తారు అని చెప్పింది. అప్పటి నుంచే ఈ దూరం అంతా కూడా పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినట్టే కవిత ఆడుతుంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు అడిగినటువంటి క్వశ్చన్లోనే సమాధానం ఉంది. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానంటేనే ఒప్పుకోనటువంటి వ్యక్తి ఏరసు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుందని మీరు ఎలా అనుకుంటారు? అది ఖచ్చితంగా ముమ్మటికి ఎవరు చెప్పినా తప్పు. కవితక్క అనేటువంటి వ్యక్తి ఒక శక్తి, తనకు ఒక వ్యక్తిత్వం, తనకు ఒక దిశా నిర్దేశం, తనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఉంది. ఆ ఎజెండాతోటే ముందుకెళ్తుంది. అంతే తప్ప ఎవరి పార్టీలో కలిసి పనిచేసేటువంటి వ్యక్తి కాదు. తనకున్నటువంటి అనుభవంతో తన సొంత పార్టీ పెట్టినా మేము ఏ విధంగా కలిసి పనిచేస్తాం. తనకున్న ఆలోచన విధానాన్ని మాలాంటి కొందరు నాయకులతోటి కూడా చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటారు. సో మీరు కవితకి అన్ని విధాలుగా కూడా కార్యకర్తలుగా, నాయకులుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కవిత తీసుకునేటువంటి నిర్ణయం పైన మీ యొక్క స్టాండు నిలబడి ఉందా అనుకోవచ్చు? అంటే ఉంటారా వెన్నంటే? 100కి 200% కవితక్కతోటే మా ఉంటాం. 200% అక్కతోటే నడదామని యాజ్ ఎ కార్పొరేటర్ కూడా వద్దు చేశాను నేను. అది వద్దనుకొని కూడా అక్క కోసమే సపోర్ట్ చేసినాం. ఎందుకంటే ఈరోజు జాగృతి వల్లనే మహిళలను బయటికి రావడం జరిగింది. అలాంటి ఈరోజు అక్కకి రాత్రి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కూడా నిజమైన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో దీన్ని ఎవరో యాక్సెప్ట్ చేస్తలేరు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు కొంతమంది మధ్యలో పదవులు అనుభవించిన వాళ్ళు మాత్రమే కవితను, ఎందుకంటే కవితక్కని తట్టుకోలేక రేపు రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇవన్నీ చేస్తున్నారు. కనుక 100కి 200% మేము కవితక్కతోటే ఉంటాం. ఇప్పుడు హరీష్ రావు పైన, సంతోష్ రావు పైన, అలాగే జగదీశ్వర్ రెడ్డి పైన పబ్లిక్గా కామెంట్స్ చెప్పారు, అసలు వాళ్ళ పేర్లే చెప్పారు. అలాంటప్పుడు మరి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత వాళ్ళ అందరినీ ఎందుకు పక్కన పెట్టుకుంటున్నారు ఇంకా కూడా? ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది, కొన్ని ఒత్తిడిలకు తలొచ్చు. ఏదైతే ఉందో హరీష్ రావు ఏదైతే కొంచెం ప్రజల మన్ననలు పొంది ఇవాళ సిద్దిపేట మీద అనేక కుట్రలు చేస్తూ, ఆడబిడ్డ మీదనే కుట్రలు చేసి ఈరోజు ఎవరెవరున్నారో అక్క వెనకాల ఏదైనా చేస్తున్న కుట్రల్లో హరీష్ అన్న పాత్ర కూడా ఉంది. 100% అది ప్రజలకు మున్ముందు తెలుస్తుంది. ఇవన్నీ తెలియకుండా ఏదైతే రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనని ఇలా బాబు కేసీఆర్ గారిని ఏదైతే చేయకో ఆయన ఒత్తిడిలకు లోన్ చేస్తుంటూ ఈ నిర్ణయం తీసుకున్నాడని మేము అనుకుంటున్నాం. రైట్. ఇప్పుడు కేటీఆర్నే వారసుడిగా ప్రకటిస్తూ, అంటే ప్రకటించినట్టే అనుకోవచ్చా ఆల్మోస్ట్?
సార్ ఆ రోజు అంటే ఎంతోమంది అడిగినప్పుడు సార్ ఒకటే చెప్పిండ్రు, ఏంటంటే ప్రజలు నిర్ణయిస్తారు వారసులు ఎవరనేది, నేను కాదు అని చెప్పి. కవితక్క గారికి మేమందరం కూడా ఏమనుకుంటాం, కవితక్క గారు కేసీఆర్ గారి తర్వాత తెలంగాణ మొత్తంలో ప్రతి మూల లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు కేసీఆర్ గారి తర్వాత అంటే అది కవితక్క గారు. ఆ రోజు ఉద్యమంలో 2006 నుండి ఇప్పటి వరకు కవితక్క గారు ఏ అంశం తీసుకున్నా ఇండిపెండెంట్గా, తెలంగాణ జాగృతి పేరిట తను ఇండిపెండెంట్గా ఏ అంశం తీసుకున్నా సాధించే వరకు పోరాడుతూనే ఉన్నారు. మహిళలని బతుకమ్మ పేరిట ఏకం చేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒకటి చేసి మహిళలని ఇన్వాల్వ్మెంట్ చేయడంలో కవితక్క గారి పాత్ర చాలా పెద్ద గొప్ప విషయం. కవితక్క గారిని ఈరోజు ఎన్ని కుట్రలు చేసి ఎవరైతే కొంతమంది అగ్రనాయకులు ఉన్నారో వాళ్ళ కుట్రల్లో భాగంగానే ఈరోజు అక్కగారిని సస్పెండ్ చేయడం జరిగిందే తప్ప ఎప్పుడూ కూడా కేసీఆర్ గారి మీద ఈగ వాలిన మొదట నిల్చొని ఉండే వ్యక్తి కవితక్క గారు. ఆమెతో పాటు మేము తెలంగాణ జాగృతి. ఇప్పుడు కవిత మాత్రం నా తండ్రికి ఇలాంటి మచ్చ వస్తే నేను తట్టుకోలేను, దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఈవెన్ పార్టీకి కూడా నేను పార్టీని కూడా లెక్క చేయనంటూ కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడిన తర్వాత పర్యవసానాలు అన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్లో కవిత ఏం మాట్లాడబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు కవిత? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? కార్యకర్తలకు నాయకులకు ఏమైనా చెప్పారా? మేము ఒకటే డిసైడ్ అయ్యి వచ్చినాం, కవితక్క గారి మీద గత 15 సంవత్సరాల నుండి ఎన్ని కుట్రలు చేసినా కూడా అక్కగారు ఏ రోజు నోరు మెదపలేదు, ఏ రోజు కూడా బయటకు వచ్చి ఏమీ చెప్పలేదు. అక్కగారి మీద ఎన్ని కుట్రలు చేసినా, అక్కగారిని ఓడగొట్టినా, ఏం చేసినా కూడా అన్ని నవ్వుతూ భూదేవి గద ఓర్చుకున్నట్టు అన్ని నవ్వుతూ భరిస్తూ వచ్చిండ్రు. ఈరోజు ఎవరైతే మా జాతిపిత మా తెలంగాణ తెచ్చుకున్న నాయకుడు ఉన్నారో కేసీఆర్ గారి మీద ఇలాంటి మచ్చ తీసుకొచ్చినా కూడా పార్టీ ఆ లెవెల్లో స్పందించలేదు అని బాధతోనే అక్కగారు మాట్లాడడం జరిగింది. ఈరోజు కవితక్క గారు ఏ నిర్ణయం తీసుకున్నా, కవితక్క గారు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా కూడా కవితక్క గారు వెనుక మేము ఉంటాం. ఎందుకంటే తెలంగాణ సమాజం యొక్క శ్రేయస్సు కోరుకునే విధంగానే కవితక్క గారు నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసమే కవితక్క గారు ఆలోచిస్తారు కాబట్టి అక్క ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తెలంగాణ జాగృతి అంతా అక్కకు మేము వెన్నుదండుగా ఉంటాం, అక్క వెనకాల నడుస్తాం. రైట్. కార్యకర్తలందరూ కూడా కవిత ఏ నిర్ణయం తీసుకున్నా, ప్రెస్ మీట్లో ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా మేమందరం సపోర్ట్ చేస్తామంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు కవిత తీసుకునేటువంటి స్టాండ్ మీదే మీరందరూ కూడా నిలబడి ఉన్నారు, మేము కవితకు సపోర్ట్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే టికెట్ రాని వాళ్ళు ఉన్నారో, ఛాన్స్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేయడానికి కవిత ప్రయత్నిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము ఎవరం కూడా ఊహించలేదు కాబట్టి ఇటువంటి పరిణామం జరుగుతుందని కూడా మేమేం ప్రణాళిక ఏర్పాటు చేసుకోలేదు. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు వస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాము. బీఆర్ఎస్ పార్టీలో దొరకనటువంటి ఆదరణ మాకు జాగృతిలో దొరికింది. నేను ఒక ఉద్యమకారులు అయినప్పటికీ కూడా నన్ను ఎవరు పిలిచి కూడా నాకు ఏ రోజు కూడా నువ్వు ఉద్యమకారురాలు నువ్వు పనిచేసినావు ఎక్కడ దొరకని గుర్తింపు నాకు కవితక్క దగ్గర దొరికింది కాబట్టి ఈరోజు మేము ఆమె వెనకాలనే ఉంటాం, ఆమె కొరకే స్టాండ్ తీసుకుంటాం, ఆమె వరకు మేము ఎంత దూరమైనా పోతాం. ఒకవేళ ఉద్యమకారులను కానీ టికెట్స్ రాని వాళ్ళు కానీ ఎవరైనా కూడా స్వచ్ఛందంగా జాగృతిలోకి రావచ్చు. మేము సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ కుల మత జాతీయ ఎటువంటి భేదాలు లేకుండా కవితక్క ప్రతి ఒక్కరి కొరకు జాగృతి ఏర్పాటు చేసినప్పటి నుండి కూడా పని చేస్తూనే ఉంది, ఇక ముందు కూడా చేయబోతుంది. కాబట్టి మేము స్వచ్ఛందంగా అందరికీ వెల్కమ్ చెప్తున్నాము. ఈ రోజు మేము మాట్లాడే మాటలను కూడా ఎంతోమంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు మీరు బీఆర్ఎస్లో ఉండి కూడా ఈ రోజు మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు అని అంటే మరి కవితక్క కూడా బీఆర్ఎస్లోనే ఉంది కదా. ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా ఈ రోజు ఆమె ట్రోల్స్ చేసినప్పుడు ఆమె వెనకాల మేము స్టాండ్ తీసుకున్నప్పుడు మేము ఎందుకు మిగతా వాళ్ళని క్వశ్చన్ చేయకుండా ఉంటాము? జాగృతిలో అనేక రకాలుగా స్టూడెంట్ వింగ్ ఉంది, యూత్ వింగ్ ఉంది, బీఆర్ఎస్పీ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి విభాగం ఉందో అదే రకంగా కూడా ఇక్కడ కూడా జాగృతికి సంబంధించి ఒక విభాగాన్ని ముందే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఇదంతా ముందే తెలిసి కవిత ఖచ్చితంగా బయటకు వస్తారని చెప్పి ఈ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అనుకోవచ్చా? ముందే వస్తామనే ఆలోచన ఎట్టి పరిస్థితిలో కూడా అక్కగారికి లేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడో 2006లో స్థాపించబడినటువంటి యొక్క జాగృతి సంస్థను ఇంకొంత బలోపేతం చేసి ఇప్పుడు మొన్నటి వరకు మన గవర్నమెంట్ ఉండే మన గవర్నమెంట్ ఉంది, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసినాం, అది రాలేకపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు జాగృతి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీకి జాగృతి ఎంత తోడు నిలిచిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలకు కూడా బీఆర్ఎస్తో పాటు జాగృతి కూడా మరింత బలోపేతం చేసి అన్ని విధాలుగా అన్ని శాఖలుగా విభాగాలు అందరికీ బాధ్యతలపై చెప్పి ఈ రోజు ముందుకు వచ్చింది. కాబట్టి ఇది కూడా మాకు ఒక రకంగా ప్లస్ అయింది కావచ్చు. అంటే మేము కాంగ్రెస్ కొరకు ఏర్పాటు జాగృతిని బలోపేతం చేసినాము, కానీ ఈ రకంగా సస్పెండ్ చేయడం వల్ల మాకు ఈ రకంగా కలిసి వస్తుందని
మేము అనుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి మరింత బలం చేకూరేలాగా కవిత పరోక్షంగానే మాట్లాడింది. అంటే పరోక్షంగా కాంగ్రెస్కి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది కాళేశ్వరం విషయంలో అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నారు. మరి కాంగ్రెస్కు సపోర్ట్ చేసే సిగ్గుమాలిన ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఈరోజు సిబిఐ విచారణ జరపాలని అనిస్తున్నారు. ఇది ఒక దిక్కుమాలిన ప్రభుత్వం అని ఎట్లా అంటదండి? అప్పుడు కాంగ్రెస్ని సపోర్ట్ చేసినట్టు కాదు కదా. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడికి మేము సపోర్ట్ చేస్తున్నాము, ఆయన అవమానాల పాలవుతుండో అటువంటి చర్యలు జరగకుండా మేము చూసుకుంటాము అని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ తొత్తుగా మారే వ్యవహారం అయితే కవితక్క గారి శైలిగా కాదు. ఖచ్చితంగా మేము చెప్తున్నాము, కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నో జరుగుతున్న ఇష్యూస్ మనం చూసుకున్నట్టయితే రైతులకు రైతు బంధు కానీ ఇవన్నీ చూసుకోవచ్చు. మనం యూరియా కొడుతుంది, వీటన్నిటి గురించి కూడా స్పందిస్తూనే ఉంది. బీసీ ఉద్యమం అని ఒక ఉద్యమాన్ని భుజాన్ని ఎత్తుకొని ముందుకు వస్తుంది. ప్రతి దాంట్లో కూడా స్పందిస్తూనే ఉంది. కాబట్టి ఈ రోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది కవితక్క. సో ఇది రాధిక చూస్తూ ఉన్నాం కదా, పూర్తిగా కార్యకర్తలు అయితే కవిత ఎలాంటి స్టాండ్ తీసుకున్నా కూడా కవిత వెనక మేము ఉన్నామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క ముందు నుంచే అంటే కవిత ఎప్పుడైతే జైలు నుంచి బయటికి వచ్చిందో అప్పటి నుంచి కూడా తనని మెల్లమెల్లగా బీఆర్ఎస్ దూరం చేస్తూ వచ్చిందంటూ కూడా కార్యకర్తలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ముందు నుంచి సుమారుగా 15 సంవత్సరాలకు పైగా కూడా అటు సింగరేణికి సంబంధించి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను తప్పించడం ఏంటి, అలాగే ఒక కొత్త వ్యక్తిని ఆ అధ్యక్ష పదవికి ఎన్నిక చేయడం ఏంటి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి జాగృతి నాయకులు కార్యకర్తలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ముందు నుంచే ఒక ప్రణాళిక ఉంది. బీఆర్ఎస్లో అనేక మార్లు కూడా కవిత పైన కుట్రలు జరిగాయి. ఆ కుట్రలను భగ్నం చేస్తూ కవిత ముందుకు సాగింది. కానీ ఇప్పుడున్నటువంటి సెనారియో చూసుకున్నట్లయితే అటు హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, ఇతర వ్యక్తులందరూ కూడా కావాలని తనపైన కుట్రలు చేసి తనను పార్టీ నుండి తాను బయటికి వచ్చేంత వరకు వాళ్ళు ఊరుకోలేదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి జాగృతి ఆఫీస్లో చూసుకోవచ్చు.